హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రీతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి ప్రతాప్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మా ఇంట్లో అయితే వెజ్ బిర్యానీ చేశాను. వెజ్ బిర్యానీ జೊತೆకి రైతా చాలా సూపర్గా, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా, ఎమ్మీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగా తింటారు. ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీ రెసిపీ. సో చూసేద్దాం, ప్రాసెస్ ఏంటైతే చూసేద్దాం. ఈ వెజ్ బిర్యానీకి ఒక సీక్రెట్ అయితే ఉందండి. నేను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ సీక్రెట్ ఏంటనే చెప్తాను. ఇంకా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే 2 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లము, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకుని పేస్ట్ అయితే చేసుకోవాలండి. కొంచెం 2 క్యారెట్లు తీసుకున్నాను, 3 ఆనియన్స్, కొన్ని బీన్స్. దీన్ని వెజ్ బిర్యానీ చేసేదాని కోసం కావాల్సినవి అయితే ఇవ్వండి. ఈ వెజిటేబుల్ అంతా నీట్గా వాష్ చేసుకొని, క్లీన్ చేసుకొని, కట్ చేసి అయితే రెడీగా అయితే పెట్టుకున్నానండి. ఇంకా కుక్కర్ పెట్టేసి, కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేద్దామండి. అంతకుముందు కొంచెం బిర్యానీ చేసేదానికి హోల్సేల్ గరం మసాలా వస్తుంది కదండి, కస్తూరి మేతి, ఇలాచి, చెక్క, లవంగ అన్నీ, అవైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను. ఒక ప్యాకెట్లో కొంచెం మసాలా అయితే దీనికోసం తీసుకున్నాను. కాజు కొంచెం, మీకు ఎన్ని ఆప్షనల్ అండి, అదైతే నేనైతే బిర్యానీకి వేస్తాను. వెజ్ బిర్యానీకి చాలా బాగుంటుంది, అక్కడెక్కడ తింటుంటే బిర్యానీలోకి చాలా బాగుంటుంది కాజు. సో కొంచెం వేసాను. ఈ మసాలా ఆయిల్లో ఎక్కువ అయితే ఫ్రై అయితే కాకూడదండి, ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతుంది. ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా ఇందులోనే కదా ఉంటుంది, ఈ మసాలాలోనే. సో దీన్ని ఎక్కువ మార్చకండి, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత వేసేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా అయితే ఫ్రై చేయండి. ఈ ప్రాసెసింగ్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ బిర్యానీది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రసాదాలు పండుగలు చేసేటప్పుడు ప్రసాదాలకు చేస్తారు ఇక్కడ కర్ణాటకలో. ఇదైతే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చేశారా సబ్స్క్రైబ్? థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా కమెంట్ చేస్తున్నారండి, నిజంగా చాలా హ్యాపీ. ఆ కమెంట్ అంతా చదివినప్పుడల్లా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇంకా ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ అయితే వేసేద్దామండి. ఇవి కూడా ఆయిల్లో చాలా అంటే చాలా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే చాలు. సారీ అండి డిస్టర్బ్ అయింటే. ఇంకా మీరు రైస్ ఎంత వేసుకుంటున్నారో అది తీసుకొని నీట్గా అయితే వాష్ చేసి సైడ్ అయితే పెట్టేసేయండి. ఇంక ఇక్కడ వెజిటేబుల్ అంతా బాగా ఫ్రై అయినట్లుంది. అప్పుడే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దీనికైతే పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే ఉండాలండి. శొంఠి వెల్లుల్లి పేస్టు మీరు ఇంట్లోనే రెడీ చేసుకుంటే ఏ కర్రీస్కైనా బిర్యానీకైనా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. నేనైతే ఇంట్లోనే రెడీ చేస్తాను దీన్ని ఫ్రెష్గా. ఇంకా నెక్స్ట్ పుదీనా కొంచెము, కొత్తిమీర కొంచెం, 2 ఈక్వల్గా అయితే తీసుకోవాలండి. ఇక్కడ 2 కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు వేసేద్దాం వెజ్ బిర్యానీలకి. వేసి కలిపాక, నేను సీక్రెట్ అని చెప్పాను కదా, సో ఇదే సీక్రెట్ అండి. ధనియా పౌడర్ ఈ వెజ్ బిర్యానీకి ఇదే సీక్రెట్ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎన్ని గ్లాసులు రైస్ అయితే తీసుకున్నారో అన్ని గ్లాసులకి, ఇప్పుడు 1 గ్లాస్ తీసుకున్నారనుకోండి వెజ్ బిర్యానీ కోసము, 1 గ్లాస్ బియ్యానికి 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకోండి. ఎస్, ఇదే సీక్రెట్ అండి. ధనియా పౌడర్ వేసి మీరు వెజ్ బిర్యానీ కనుక చేశారంటే నా టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి, నేను చెప్తున్నాను. నేనైతే ఇలాగే చేస్తానండి, చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుందండి. ఇక్కడ ధనియా పౌడరు అంతా వేసేసి కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఇంకా నీళ్ళు ఎప్పుడు కూడా రైస్ ఐటెం కంటే టమాటో రైస్ కానివచ్చు, వెజ్ బిర్యానీకి నేనైతే నీళ్ళు అయితే వేడి చేసి కాబట్టి ఇలాగైతే వేస్తానండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ అంతా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకున్నాం. ఎన్ని గ్లాసుల బియ్యానికి అలా 1 to డబల్, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే నేను అక్కడ వేసేస్తున్నాను. హాట్ వాటర్ అంటే నేను ఎప్పుడైతే హాట్ వాటర్ యూజ్ చేస్తాను ఆల్మోస్ట్ టమాటో రైస్ కానివచ్చు, బిర్యానీ కావచ్చు, వెజ్ బిర్యానీకి అంతా. ఇంకోటి ఏంటంటే నేను ఎటువంటి మసాలాలు అయితే అక్కడ వేయలేదండి, ధనియా పౌడర్ తప్పించి ఇంకా ఏ మసాలాను నేనైతే అక్కడ యూజ్ చేయలేదు. ఓకేనా. డిఫరెంట్గా అయితే చేస్తారు కదండి బిర్యానీ. సో నేనైతే నా స్టైల్లో అయితే చూపిస్తున్నాను. ఇదైతే
నేను చేసే బిర్యానీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గుళ్ళల్లో చేసే పూజల కన్నా మా సైడ్ అయితే ప్రసాదాల కింద ఇదే అయితే ఇస్తారండి. అంత టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఫాస్ట్గా అయిపోయే రెసిపీ కాబట్టి దీన్ని అయితే ఇస్తారండి. మీరు కూడా చేసి చూడండి. నిజంగా చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఎప్పుడైనా డిన్నర్లోకి వేడి వేడిగా మాత్రం సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, అక్కడ పొంగుతోంది. అక్కడ ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా కలుపుకొని, చూస్తున్నారు కదా, అలా కలుపుకొని మీకు వీలైతే సాల్ట్ ఏమైనా తక్కువ వేసారేమో చూసుకోండి. ఇంకా అక్కడ కడిగి నానబెట్టేసాం కదా రైసు, ఆ రైస్ని అయితే దాంట్లోకి వేసుకోవాలి. నేనైతే బాస్మతి రైసు అలా ఏం యూస్ చేయట్లేదు. మా ఇంట్లో బియ్యం అయితే మేము యూస్ చేస్తామో ఆ రైస్ని అయితే నేను అక్కడ వేస్తున్నానండి. అలా పొంగుతున్నప్పుడు అయితే రైస్ అయితే వేసేయాలండి. రైస్ వేసి బాగా కలపాలి దాన్ని. వాటర్ క్వాంటిటీ అయితే నేను కరెక్ట్గా వేసుకున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీరు, ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆ మసాలా తర్వాత ఆ వెజిటేబుల్ అన్నీ ఉడకాలి కాబట్టి మీరు కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోండి. ఓకేనా? వేసాక బాగా కలిపి ఇంకొక పొంగు అయితే రావాలండి ఇది. ఎందుకంటే అప్పుడు ఉడికి నీళ్ళు వేసి ఇచ్చేసాము, పొంగు వచ్చింది, బియ్యం వేసాము. ఇప్పుడు బియ్యం వేసాం కాబట్టి ఇంకొక పొంగు అయితే వస్తే తర్వాత మనమైతే లిడ్ అయితే పెట్టేసుకున్నామండి. మీరు మీ స్టైల్లో వెజ్ బిర్యానీ ఎలా చేస్తారనేది మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా స్టైల్లో అయితే నేనైతే ఎలా చేస్తానండి. దీంట్లోకి రైతా కాంబినేషన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు వెజ్ బిర్యానీ చేసినప్పుడు దాని కాంబినేషన్లో ఏం చేస్తారో నాకు కమెంట్ చేయండి. దీంట్లోకి అయితే ఇంకా బోండా బజ్జీ ఏమైనా ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే అలాగే ఇష్టపడతారు పిల్లలు. వెజ్ బిర్యానీ అంటే బోండా చేయమ్మా, బజ్జీ చేయమ్మా అంటారు. ఇంకా బాగా కలిపేసి ఇంకొకసారి ఇలా 2 సార్లు 3 సార్లు కలిపేసి బాగా కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేద్దామండి. చూడండి, అక్కడ మూత పెట్టేస్తాను నేను. మూత పెట్టి 2 విజిల్కి హై ఫ్లేమ్లో పెట్టాలండి. రైస్ ఐటమ్ ఎప్పుడు మీరు చేసినా కూడా 2 విజిల్కి అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టండి. 2 విజిల్కి హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మాత్రం సిమ్లో పెట్టేసి 1 విజిల్ అయితే రానిచ్చండి. అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రైస్ అయితే సరిపోతుందండి. కరెక్ట్గా ఉడుకుతుంది, పొడి పొడిగా అయితే వస్తుందండి రైసు. నేను ఇక్కడ ఆన్ చేసి అయితే లిడ్ అయితే వేసి పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, విజిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక విజిల్ అయితే వచ్చిందండి. హై ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్, ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత 2 విజిల్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ నుంచి తీసేయాలండి. ఎందుకంటే అన్నీ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి రైస్ సరిగా ఉడకదు, తర్వాత బియ్యంగా అట్లాగే ఉంటుంది. సో 2 హై ఫ్లేమ్లో పెట్టండి, 2 విజిల్లు. 1 విజిల్ మామూలుగా సిమ్లో పెట్టేసి అయితే పెట్టుకోండి. అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు బిర్యానీ అయితే బాగా ఉడుకుతుంది, సరిపోతుందండి. అక్కడికక్కడికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఆ వాటర్ క్వాంటిటీకి ఆ మసాలాకి కరెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, 2 హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్ వచ్చిన తర్వాత నేనైతే అక్కడ సిమ్లో పెట్టేస్తున్నానండి. 1 విజిల్ మాత్రం సిమ్లో రానిచ్చుకుంటే ఆ రైస్ పొడి పొడిగా వస్తుంది, చాలా బాగా ఉడుకుతుందండి. సో నేను ఎక్కడైతే సిమ్లో అయితే పెట్టేశాను. ఇంకొక విజిల్కి సిమ్లో అయితే పెట్టేశాను. సో సిమ్లో పెట్టిన తర్వాత ఇంకొక విజిల్ అయితే వచ్చిందంటే నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ని ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయాలండి. సడన్గా అయితే కుక్కర్ లిడ్ తీయలేదు కాబట్టి ఇంకొక 10 మినిట్స్ ఆగిన తర్వాత నేను అక్కడైతే కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, బిర్యానీ ఎంత ఎమ్మీగా, అస్సలు ఏమీ నేను వేయలేదండి. మసాలాలు ఎక్కువగా కానీ ఏమీ వేయలేదు. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లోకి మీకు కావాలంటే బఠానీలు, పచ్చి బఠానీలు కావచ్చు, క్యాప్సికమ్ కావచ్చు, తర్వాత ఉల్లగడ్డ కావాలని వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, ప్రజెంట్ మా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. మీకు ఏమైనా అవైలబుల్గా ఉంటే వేసుకోండి. చాలా అయితే చాలా సూపర్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, బిర్యానీ పొడి పొడిగా ఒక్క మెతుకు కూడా అంటుకోకుండా వచ్చింది. చూడండి, బిర్యానీ చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తుందండి. చూడండి అక్కడ ఎలా కనిపిస్తుంది మీకు బిర్యానీ, చూస్తున్నారా? ఇలా రావాలంటే సేమ్ ప్రాసెసింగ్లో చేసుకోండి. ఇలా కనుక మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేశారంటే మాత్రం బిర్యానీ సేమ్ ఇలాగే వస్తుందండి. చూడండి, బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. దీంట్లో కాంబినేషన్ మా ఇంట్లో వచ్చేసి రైతా అయితే చేశానండి. చాలా సూపర్గా ఉంటుంది రైతాతో. సో నేనైతే ఇలా చేస్తాను. వీడియోని ఇంతవరకు చూసినందుకు అయితే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి కమెంట్ అయితే ఇస్తూ ఉండండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని, మీ ఇంటి ఆడపడుచుగా నన్ను ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ మరో నెక్స్ట్ రెసిపీతో అయితే కలుద్దామండి. బాయ్, టేక్ కేర్.